జనరల్‌గా మనం మన డిస్కషన్‌లో ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అది యాక్చువల్‌గా. మనకి యాక్చువల్‌గా ఏబీసీ బ్యాంక్ వాడు బిజినెస్ ఇస్తున్నాడు రియల్‌గా. ఏబీసీ బ్యాంక్ వాడు బిజినెస్ ఎలా ఉంటుంది? అది బ్యాంకింగ్. యెస్. యెస్. ఈ బ్యాంకింగ్ సెక్టార్‌లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. బ్యాంకింగ్‌లో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్స్ అన్నీ ఎలా ఉంటాయి మనకు తెలుసు ఆల్రెడీ. అదే మనం చాలా రోజుల నుంచి డిస్కస్ చేస్తున్నాం. డిపాజిట్స్ ఉంటుంది, విత్‌డ్రావల్స్ ఉంటాయి. యెస్. తర్వాత డిపాజిట్ ఉంటుంది, విత్‌డ్రావల్ ఉంటుంది. తర్వాత పేమెంట్స్ ఉంటాయి. పేమెంట్స్ తర్వాత ట్రాన్స్ఫర్, మనీ ట్రాన్స్ఫర్ ఉంటుంది. తర్వాత లోన్స్ కూడా ఉంటుంది. గుడ్. దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్. టోటల్‌గా బిజినెస్ అంటారు దీన్ని. ఓకే. బట్ ఈ బిజినెస్ మొత్తాన్ని ఆన్‌లైన్‌లో జరగాలని కోరుకుంటున్నాడు. ఎవరు? ఏబీసీ బ్యాంక్. The ABC Bank people wants to do their business through online only. సో కాబట్టి వాళ్ళకి సాఫ్ట్‌వేర్ కావాలి. సాఫ్ట్‌వేర్ కావాలి. మరి సాఫ్ట్‌వేర్ కావాలంటే యెస్ టోటల్‌గా అది యెస్ మనం సాఫ్ట్‌వేర్ కంపెనీని అప్రోచ్ అవ్వాలి. ఎవరు? ఏబీసీ బ్యాంక్ వాళ్ళు సాఫ్ట్‌వేర్ కంపెనీని అప్రోచ్ అవుతారు. అండ్ ఆఫ్టర్ అప్రోచింగ్ ద సాఫ్ట్‌వేర్ కంపెనీ they'll discuss each and everything for their business. Babu, this is my business plan. So we would like to do this total entire business through online only. కాబట్టి మీరు దీనికి సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇవ్వాలి అని కోరుకుంటాడు. ఎవరు? సాఫ్ట్‌వేర్ కంపెనీలో. దట్ మీన్స్ వాడు ఈ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఈ రిక్వైర్మెంట్ అంతా ఇక్కడికి వస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ ఎ క్లయింట్ బిజినెస్. ద క్లయింట్ బిజినెస్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ద సాఫ్ట్‌వేర్ కంపెనీ. ఇక ఇక్కడి నుంచి ఏం జరిగిద్దనేది మీకు చెప్పాల్సిన అవసరం. యూ నో వెరీ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. గుడ్. బాగుంది. దీనినే వి కన్సిడర్డ్ యాజ్ ఎ ప్రాజెక్ట్. సో ప్రాజెక్ట్ మరి ఈ ప్రాజెక్ట్ ఇచ్చిన వ్యక్తిని మనం క్లయింట్ అని పిలుస్తాం. ఎవరైతే ఈ ప్రాజెక్ట్ మనకి ఇచ్చారో క్లయింట్ అని పిలుస్తాం. ఎందుకు? ఎస్, ఈ వ్యక్తి మనకి బిజినెస్ ఇచ్చాడు, ఈ వ్యక్తి మనకు ప్రాజెక్ట్ ఇచ్చాడు. ఊరికినే కాదు బాస్, మనం మనం సింపుల్ గా వర్క్ చేసినందుకు వాడు మనీ ఇస్తారు అంతే. దిస్ ఈస్ కాల్డ్ బిజినెస్. కాబట్టి అది కూడా ఒక బిజినెస్. ఇక్కడ ఇతను చేసేది బిజినెస్ అయితే సాఫ్ట్‌వేర్ కంపెనీ అక్కడ జరిగేది కూడా బిజినెస్. అయితే అల్టిమేట్ లక్ష్యం ఏంటంటే వీడి బిజినెస్ కి వాళ్ళ సాఫ్ట్‌వేర్ తయారు చేసి ఇవ్వాలి. కాబట్టి దీన్నే మనం ప్రాజెక్ట్ గా కన్సిడర్ చేస్తున్నాం. సో ఈ ప్రాజెక్ట్ ప్రకారం పూర్తి స్థాయిలో ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ప్రకారం వాళ్ళు ఏం చేస్తారు? దీన్ని సాఫ్ట్‌వేర్ గా తయారు చేస్తారు. ఓకే, గుడ్. మరి సాఫ్ట్‌వేర్ గా తయారు చేయడానికి ఎంప్లాయీస్ ఎంప్లాయీస్ లో ఇప్పుడు ఎవరు కావాలి? చాలా ఫేజెస్ దాటుకొని రావాలి. ఎస్డిఎల్సి ఫేజెస్ మొత్తం కంప్లీట్ అవుతూ ఉంటాయి. ఎస్డిఎల్సి ఫేజెస్, అది ఎజైల్, అది వాటర్ ఫాల్ మోడల్ ఏదైనా చాలు. అరే సరే, ఓకే, బాగుంది. సరే, ఇది ఎజైల్ అవ్వచ్చు, గతంలో జమానాలో వాటర్ ఫాల్ మోడల్ అవ్వచ్చు, ఏదైనా మనం చెప్పాము. ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఈ ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు అనుకోండి. ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ అనే ప్రాసెస్ ఫాలో అయ్యి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఆ ప్రాజెక్ట్ చేసే క్రమంలో మీకు తెలుసు ఎస్డిఎల్సి ఫేజెస్ అన్ని చేయాలి. 1, 2, 3, 4. ఈ నాలుగో ఫేజ్ ఏంది మనకి? ఫ్రెండ్స్, ఎస్డిఎల్సిలో ఎజైల్ విత్ స్క్రమ్ ఫ్రేమ్ వర్క్ ప్రాసెస్. బట్ నాలుగో ఫేజ్ ఏంది ఫ్రెండ్స్? ఫోర్త్ ఫేజ్ టెస్టింగ్. టెస్టింగ్. బాబు పాపారావు, ఏందమ్మా ఎక్కడ కూర్చుంటాను? మ్యూట్లోకి వెళ్ళమ్మా పాపారావు. ఓకే. సో నాలుగో ఫేజు టెస్టింగ్ కాదు నాయన, నీకు చెప్పిన క్లాసులన్నీ వేస్ట్ అయినాయి. చూడు జాగ్రత్తగా. నాలుగో ఫేజ్ ఏంది బాబు? ఎవరు చెప్తారు నాలుగో ఫేజ్? ఎస్, నాలుగో ఫేజ్, ఫోర్త్ ఫేజ్. డెవలప్మెంట్ సార్. డెవలప్మెంట్. అదేంటి టెస్టింగ్ అంటారు మరి ఎవరు? డెవలప్మెంట్. దీన్నే దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ ఇంప్లిమెంటేషన్. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ ఏ కోడింగ్ ఫేజ్. కోడింగ్. ఎస్. అంటే ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ అంతా తీసుకొని ఇప్పుడు డెవలప్ చేస్తారు. అంటే 1, 2, 3 మీకు తెలుసు కాబట్టి చెప్పాల. నాలుగోది డెవలప్మెంట్ కూడా మీకు తెలుసు. అక్కడ డెవలప్మెంట్ ఫేజ్. ఈ డెవలప్మెంట్ ఫేజ్ లో వాట్ ఎవర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ వి హావ్, ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ తీసుకొని వాళ్ళు ఏం రాస్తారు? డెవలపర్ 1, డెవలపర్ 2, డెవలపర్ 3, డెవలపర్ 4. వాళ్ళ ల్యాప్టాప్లు ఉంటాయి. వాళ్ళు స్టైల్గా ఇంటి దగ్గరే కూర్చుంటారు. ఇంటి దగ్గర కూర్చొని దిస్ ఇస్ దైర్ ల్యాప్టాప్స్. వాళ్ళ ల్యాప్టాప్స్ ఇవి.
వాళ్ళ ల్యాప్టాప్స్ నుంచి డైరెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు కోడింగ్ డెవలప్మెంట్ ఇంప్లిమెంటేషన్ కోడింగ్ రాయాలి. ఎలాగా, అది జావా కానీ పైథాన్ కానీ, ఓకే. సో వాళ్ళు ఏం చేస్తారు, ఎస్ దీస్ ఆర్ ఆల్ ద సర్వర్స్. సో వీటిని మనం ఏమని పిలుస్తాం అంటే సర్వర్స్ అని పిలుస్తాం. బట్ ఈ సర్వర్స్ దేనికోసం ఉపయోగిస్తున్నాం ఫ్రెండ్స్, డెవలప్మెంట్ కోసం, కోడింగ్ కోసం, ఇంప్లిమెంట్. కాబట్టి దీన్ని మనం ఏమంటామంటే డెవలప్మెంట్ సర్వర్లు అని పిలుస్తాం. దాన్నే ఇంకో భాషలో డెవలప్మెంట్ సర్వర్ ఆర్ డెవ్ సర్వర్స్, డెవలప్మెంట్ సర్వర్స్ ఆర్ డెవ్ సర్వర్స్. ఓకే రైట్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, ఎస్ డెవ్ సర్వర్స్ మొత్తం రెడీ చేసి దీనిలో జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి. తర్వాత అసలు ఈ డెవలపర్కి ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో ఆ రిక్వైర్మెంట్ మొత్తాన్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసి పడేస్తారు. చేసిన తర్వాత దానినే మనం ఏమంటామంటే ఎన్విరాన్మెంట్ రెడీ అంటాం. దట్ మీన్స్ వాట్, డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ సెటప్ ఈజ్ రెడీ. అంటే డైరెక్ట్గా ఇక డెవలపర్ సర్వర్లోకి లాగిన్ అవ్వడం, కోడ్ రాయడం అంతే. ఎలా రాస్తాడు, ఎస్ బేస్డ్ ఆన్ ద బిజినెస్ రిక్వైర్మెంట్. ఈ బిజినెస్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది డిపాజిట్స్ కోసం రాస్తాడా, పేమెంట్స్ కోసం రాస్తాడా, ట్రాన్స్ఫర్ల కోసం రాస్తాడా, లేదా లోన్స్ కోసం రాస్తాడా, ఆ లోన్స్ లో గోల్డ్ లోన్ కోసం రాస్తాడో, ఎడ్యుకేషన్ లోన్కి రాస్తాడో, బిజినెస్ లోన్కి రాస్తాడో చెప్పలేం. ఎస్ అట్లా అనమాట డెవలపర్స్ పని చేస్తుంటారు ఆ రిక్వైర్మెంట్స్ మీద. దే ఆర్ రైటింగ్ ద కోడ్ ఆల్వేస్ ఆల్వేస్ ఆల్వేస్, ఇంక వేరే వర్క్ ఏం చేయరు వాడు. ఓకే సరే, ఈ డెవలపర్స్ కోడ్ రాసిన తర్వాత ఎస్ ప్రతి డెవలపరు ఎస్ ఇలా ఇలా కోడ్ రాస్తారు. ఇలా ఇలా ఎస్ ఎస్ జాగ్రత్త మ్యూట్లో ఉండనమ్మా. ఓకే ఇలా కోడ్ రాస్తున్నాడు. ఈ కోడ్ రాసిన తర్వాత డెవలపర్ సాఫ్ట్వేర్ రైటింగ్ ద కోడ్, ద డెవలపర్ పుష్ ద కోడ్ ఇన్ టు సమ్వేర్. ఈ కోడ్ మొత్తాన్ని డెవలపర్ ఏం చేస్తాడంటే ఇక్కడికి పుష్ చేస్తూ ఉంటాడు. ఎస్ దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ ద డెవలపర్ ఈస్ పుషింగ్ దేర్ కోడ్, దేర్ స్టోరింగ్ ద సోర్స్ కోడ్. ఏదైతే కోడ్ ఉందో ఈ కోడ్ని ఇక్కడ పుష్ చేస్తాం. పుష్ అంటే డెవలపర్ కోడ్ రాసిన తర్వాత ఈ ఏరియాలో పుష్ చేస్తాడు. పుష్ చేయాలంటే పర్మిషన్ కావాలి. ఎస్ దీన్ని మొత్తాన్ని ఈ ప్లేస్ మొత్తాన్ని హ్యాండిల్ చేసే వ్యక్తి ఒకడు ఉంటాడు, వాడే అడ్మిన్. అడ్మిన్ వీళ్ళకి పర్మిషన్ ఇస్తాడు, ఏ బాబు డెవలపర్ ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ పుష్ ద కోడ్ ఇన్ టు దిస్ ప్లేస్. ఈ ప్లేస్ నే మనం ఏమంటామంటే సోర్స్ కోడ్ రిపాజిటరీ అంటాం. సోర్స్ కోడ్ రిపో అని ఒకలాగా, లేదా సెంట్రల్ ఎస్ సోర్స్ కోడ్ రిపో అని ఇంకోలాగా, తర్వాత ఇదే సెంట్రలైజ్డ్ ప్లేస్ అని ఇంకొక వ్యక్తి, ఆ తర్వాత సెంట్రలైజ్డ్ ప్లేస్, ఆ తర్వాత మరొక స్థాయిలో చెప్పాలంటే సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఎస్సిఎం, సోర్స్ కోడ్ మేనేజ్మెంట్, ఎస్ఎస్. అయితే ఈ సోర్స్ కోడ్ని మేనేజ్ చేయడానికి మనం టూల్స్ వాడుతున్నాం. ఆ టూల్ ఎస్ ఇవి దగ్గరగా చెప్పాలంటే సోర్స్ కోడ్ని మొత్తాన్ని ఎస్ మనం ఇక్కడ స్టోర్ చేస్తాం బాస్ ఈ ఏరియాలో. అయితే దీనికోసం మనం టూల్స్ ఉపయోగిస్తాం. ఆ టూల్లో ఫస్ట్ నెంబర్ వన్ ప్లేస్ వాట్, గిట్ హబ్. గిట్ హబ్ ఆ తర్వాత గిట్ హబ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఏంది, ఎస్ బిట్ బకెట్, గిట్ ల్యాబ్. ఇట్లా చాలా ఉన్నాయి. బట్ ఎనీవే బిట్ బకెట్ అనేది సారీ గిట్ హ్యాబ్ అనేది మనం యూజ్ చేస్తాం. బిట్ బకెట్ యూజ్ చేసుకో, నో ప్రాబ్లం. ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ ఇట్ మే వ్యారీ ఫ్రమ్ ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్. కొంతమంది బిట్ బకెట్ వాడతారు, కొంతమంది గిట్ హబ్ వాడతారు. బట్ ఎనీవే బిట్ బకెట్ అనేది సారీ గిట్ హబ్ కంటే ఈజీగా చెప్పాలంటే గిట్ హబ్ అనేది ప్రపంచంలో 80% పీపుల్ యూజింగ్ గిట్ హబ్. 80%, నాట్ ఓన్లీ 80, 90 వేసుకోండి. మిగతా 10 అక్కడ గిట్ హబ్ కానీ, బిట్ బకెట్ కానీ, గిట్ ల్యాబ్ కానీ అట్లా. గిట్ ల్యాబ్ ఎస్ దీస్ ఆర్ ఆల్ ద సోర్స్ కోడ్ రిపాజిటరీ టూల్స్. అంటే ఆల్ ద సోర్స్ కోడ్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ దిస్ ప్లేస్. మొత్తం సోర్స్ కోడ్ అంతా ఇక్కడికి వస్తుంది అనమాట. దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ. ఎస్ అంటే అప్పుడు డెవలపర్ రాసిన కోడ్ అంతా ఇక్కడికి వస్తుంది. సో ఆఫ్టర్ రైటింగ్ ద కోడ్ ఎస్ దే పుష్ ద కోడ్ ఇన్ టు దిస్ ప్లేస్. మొత్తం ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎస్ నెక్స్ట్ వచ్చేసి మరి అడ్మిన్ ఇదంతా చూస్తూ ఉంటాడు. నెక్స్ట్ ఇంకో పర్సన్ వస్తాడు, ఈయన వస్తాడు పిక్చర్లో. ఈయన ఏం చేస్తాడు, ఎస్ టేక్ దిస్ కోడ్, ఎస్ దే క్రియేట్, దే కంబైన్ ఎస్ కంప్రెస్, కంప్రెస్ ఎస్ టోటల్గా చెప్పాలంటే ఎస్ డైరెక్ట్గా కంబైన్ చేసి కంప్రెస్ చేసి ఒక సింగిల్ యూనిట్ లాగా తయారు చేస్తాడు. సింగిల్ యూనిట్.
సింగిల్ యూనిట్ లాగా తయారు చేస్తాడు. ఈ సింగిల్ యూనిట్ లాగా తయారు చేసే క్రమంలోనే నేను చెప్పాను, ఏం చెప్పాను, ఎస్ ఈ కోడ్ లో ఏదైనా సరే సెక్యూరిటీ వల్నరబిలిటీస్ ఉన్నా, ఏదైనా ఇష్యూస్ ఉన్నా, అవి ఉన్నా ఇవి ఉన్నా ఏ ఉన్నా సరే ఒక టూల్ తోటి స్కాన్ కూడా జరుగుతుంది. ఆ టూల్ పేరే సోనార్ క్యూబ్. దాని గురించి నేను చాలా చక్కగా గతంలో చెప్పాను. సరే, అది ఆ టూల్ అదంతా పక్కన పెట్టండి. ఇప్పుడు యాక్చువల్ గా ఇదంతా జరుగుతుంది, సింగిల్ యూనిట్ లాగా తయారవుతుంది ఫైల్. ఆ ఫైల్ ని మనం ఏమని పిలుస్తాం, సింగిల్ యూనిట్ ఫైల్. దాన్నే మనం ఏమొస్తామంటే బిల్డ్ ఫైల్ అని పిలుస్తాం, లేదా బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ అని పిలుస్తాం. బిల్డ్ ఫైల్ ఆర్ బిల్డ్ ఆర్టిఫాక్ట్. దిస్ బిల్డ్ ఆర్టిఫాక్ట్స్ విల్ బి స్టోర్డ్ ఇన్ టు సమ్వేర్. దీన్ని మొత్తాన్ని కూడా వేరే ప్లేస్ లో మళ్ళీ స్టోర్ చేస్తూ ఉంటాం. అంటే బిల్డ్ నెంబర్ 1, బిల్డ్ నెంబర్ 2, బిల్డ్ నెంబర్ 3 ఇట్లా మనం ఎంటర్ చేస్తూ ఉంటాం. ఎస్, ఇది ఒక ప్లేస్. మళ్ళీ దీన్ని మనం ఏమంటాం, ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ. దిస్ ఈజ్ ఆల్సో ఏ రిపాజిటరీ, రిపో. దీన్ని మనం ఏమంటాం అంటే ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ. ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీ. సో ఈ ఆర్టిఫాక్ట్స్ రిపాజిటరీకి సంబంధించి మనం ఒక టూల్ వాడతాం, దాని పేరే నెక్సస్. దాని పేరే నెక్సస్ ఈజ్ ఎ పవర్ఫుల్ టూల్ which can be used to store all the build artifacts. నెక్సస్ ఇలా. అంటే ఇక్కడ ఏం జరిగింది, డైరెక్ట్ గా ఇక్కడ ఈ వ్యక్తి చేస్తున్నాడు ఇదంతా కూడా, ఈ పర్సన్ చేస్తున్నాడు. ఎస్, ఈ పర్సన్ ఏం చేస్తున్నాడు, సో యాజ్ సూన్ యాజ్ ద డెవలపర్స్ పుష్ ద కోడ్ ఇన్ టు దిస్ సోర్స్ కోడ్ రిపాజిటరీ, ఎస్ దిస్ గిట్హబ్ లొకేషన్, this fellow take this source code and combine and compress and scan each and everything. Afterwards ఇక్కడ నుంచి డైరెక్ట్ గా బిల్డ్ ఫైల్ వచ్చిన తర్వాత దానిని తీసుకెళ్లి మళ్ళీ ఇక్కడ ఎస్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాడు. దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ డిప్లాయ్. సింపుల్ గా చెప్పాలంటే ఎస్, అంటే ఒక ప్లేస్ లో ఉన్న ఒక ఫైల్ ని ఇంకో ప్లేస్ లో డిప్లాయ్ అనేది పిలిచేది మనం. ఎస్, డిప్లాయ్. దట్ మీన్స్ వాడు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళింది అది. ఎస్, బిల్డ్ ఫైల్ 1, 2, 3 ఇట్లా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత సో యాజ్ ఫర్ ద రిక్వైర్మెంట్ మనం ఏం చేస్తాం, దీన్ని టెస్టింగ్ మూవ్ చేస్తాం. ఎస్, టెస్టింగ్ అంటే ఏంది, మళ్ళీ అగైన్ సర్వర్ డిప్లాయ్ చేయాలి. ఈ బిల్డ్ ని మళ్ళీ డిప్లాయ్ చేస్తాం ఇక్కడ మళ్ళీ. సో అది కూడా ఈ వ్యక్తే. ఎస్ సార్, ముగ్గురు చూపించారు కదా, లేదు నాయన, ముగ్గురు కలిపి ఒకటే ఒక వ్యక్తి, ఒకే సింగిల్ పర్సన్. అంటే 3 టాస్కులు చెప్పారు కదా, 3 టాస్కులు చెప్పినా 4 టాస్కులు చెప్పినా ఇక్కడ కోడ్ పుష్ చేసిన దగ్గర నుంచి మనకి అందుబాటులోకి వచ్చే వ్యక్తి పేరే డెవాప్స్ ఇంజనీర్. ఎస్, డెవాప్స్ ఇంజనీర్ వస్తాడు పిక్చర్లోకి. ఈ డెవాప్స్ ఇంజనీరే డైరెక్ట్ గా ఈ టాస్క్ అంతా చేస్తుంటాడు. ఈ టూల్ అనేది స్కాన్ చేసిద్ది, రిజల్ట్ ఇచ్చిద్ది. ఆ రిజల్ట్ మాత్రం డెవలపర్కే చూసుకునేటట్టుగా మనం ఇది చేస్తాం. ఎవరు, ఈ సోర్స్ కోడ్ ఏదైతే స్కాన్ జరిగిందో ఆ స్కానింగ్ రిజల్ట్ అంతా కూడా డెవాప్స్ ఇంజనీర్ కి సంబంధం లే. మరి ఎవరికి సంబంధం, డెవలపర్కి. ఏ డెవలపర్, నువ్వు రాసిన కోడ్ ఇది, దీనిని నేను స్కాన్ చేశాను, ఈ స్కానింగ్ రిజల్ట్ నువ్వు చూసుకో అంతే, నాకు సంబంధం లే. ఐ కెన్ ఇంటిగ్రేట్ దిస్ టూల్, ఐ కెన్ ఇన్స్టాల్ దిస్ టూల్, అంతే నా డ్యూటీ. ఆఫ్టర్ గెటింగ్ దిస్ రిజల్ట్స్ జస్ట్ గో దేర్ అండ్ చెక్ యువర్ రిజల్ట్. కానీ అక్కడ ఆ సర్వర్ యాక్సెస్ నేను ఇవ్వాలి ఇప్పుడు అర్జెంట్. ఎందుకు, మరి సోనార్ క్యూబ్ తోటి స్కానింగ్ చేసిన తర్వాత ఆ సోర్స్ కోడ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా సరే రిజల్ట్ డాష్ బోర్డ్ లో కనపడతాయి. ఆ డాష్ బోర్డ్ యాక్సెస్ డెవలపర్కి ఇచ్చేస్తాను నేను. సో ది డెవలపర్ కమ్ టు దిస్ ప్లేస్ అండ్ దే కెన్ చెక్ దేర్ కోడ్ క్వాలిటీ. అది అంటే నా కోడ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అయ్యో నాది ఇది లాగుందా. ఈ సోనార్ క్యూబ్ అనే దాంట్లో దగ్గరగా చెప్పాలంటే బాస్, మీకు ఎన్ని రాశారంటే చెప్పలేం బాస్. మొత్తం ఏ లాంగ్వేజ్ అయినా తెచ్చుకో, ఏ లాంగ్వేజ్ అయినా స్కాన్ చేసి పడేసి దాంట్లో తప్పులు ఉన్నాయేమో చెప్పేది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సోనార్ క్యూబ్. ఎస్, ఏ కోడ్ అన్నా తెచ్చుకోండి. ఈ సోనార్ క్యూబ్ ఉపయోగించే వాళ్ళని మనం డెవ్సెకాప్స్ అంటున్నారు. ఎస్ఈసి డెవ్సెకాప్స్. మధ్యలో సెక్యూరిటీ కలిసింది అంతే. అంటే డెవాప్స్ కి డెవ్ యాప్స్, ఓపీఎస్, డెవ్ యాప్స్ కి మధ్యలో ఎస్ఈసి కలిసి సెక్యూరిటీ కలిసింది, డెవ్సెకాప్స్ అంతే. దాని గురించి నేను తర్వాత నీతో మాట్లాడతా. డెవ్సెకాప్స్ అంటే ఏంది, అది స్టోరీ, అదంతా పక్కన పెడితే ఇప్పుడు ఈ పరిస్థితులు ఇట్లాగా ఇది 4-5 టాస్క్లు మీకు చెప్పాను. తర్వాత ఈ టెస్ట్ ఇంజనీర్ ఎస్ దీన్ని టెస్ట్ చేస్తారు, ఇక రిజల్ట్స్ కూడా వస్తాయి. మరి టెస్ట్ ఇంజనీర్ ఎలా టెస్ట్ చేస్తాడనేది నేను చెప్తాను, నో ప్రాబ్లం. అది ఎలాగా, ఆ టెస్టింగ్ ఎలా జరుగుతుంది, దానికి టెస్ట్ ఇంజనీర్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు హోల్ అండ్ సోల్ టెస్ట్ ఇంజనీర్ ఏం చేస్తాడు మొత్తం 100% చెప్తాను నేను, నో ప్రాబ్లం.
డోంట్ వరీ అబౌట్ దాట్. అది ఇప్పుడు సమయం కాదు. ఓకే, సరే ఇప్పుడు ఈ సమయం ఏందా అంటే ఇక్కడ ఇదంతా జరుగుతుంది. ఎస్, జరిగేటప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పుడు టైం వచ్చేసి, ఎస్ బాస్, టైం వచ్చేసి సపోజ్ లెట్సే సాయంత్రం ఈవినింగ్ 20 అయింది. 20 20 అంటే 8 PM IST. 8 PM IST. ఎస్ ఎస్ 8 PM IST. ఓకే, మరి ఈ 8 PM ISTలో ఓకే 8 PM IST బాస్. అదే మనకు వేరేదైతే ఎస్ డైరెక్ట్గా 8 PM కదా, వాళ్ళకి వేరే, అది వేరే జోన్ అయితే ఓకే. సరే అది పక్కన పెడితే ఇప్పుడు జోన్స్ గురించి కూడా నేను తర్వాత సరే పక్కన పెడితే ఇప్పుడు రియాలిటీలో చూస్తే ఈయన రాశాడు, ఈయన తీసుకుంటున్నాడు, మళ్ళీ బిల్డ్ చేస్తున్నాడు, బిల్డ్ని మళ్ళీ నెక్సెస్లో పంపిస్తున్నాడు, నెక్సెస్ నుంచి మళ్ళీ ఇక్కడికి ఎస్ టెస్టింగ్ మూవ్ చేస్తున్నాడు. ఇదంతా జరుగుతా ఉంది. ఎస్ ఎస్ క్యూఏ ఎన్విరాన్మెంట్, క్యూఏ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్ ఓకే జరుగుతూ ఉంది. అయితే నేనేమంటానంటే ఇదంతా మాన్యువల్గా జరుగుతూ ఉన్నప్పుడు రిస్క్ అవుతుంది. ఎందుకంటే నేను ఇప్పుడు 20 అంటే 8 గంటలప్పుడు చూసినప్పుడు అక్కడ కోడ్ చెక్ చేసుకుంటా ఉందా, లేదు, లేకపోతే మళ్ళీ ఏం చేయాలా, ఎస్ చూస్తూ ఉండాలి, లుకింగ్. మళ్ళీ తర్వాత ఎస్ ఇదే సోర్స్ కోడ్ మళ్ళీ డెవలపర్ ఏం చేస్తాడు, డైరెక్ట్ అటాక్ మళ్ళీ ఏం చేస్తాడు ఆయన, మళ్ళీ డెవలపర్స్ ఏం చేస్తారు, మళ్ళీ రాస్తారు, మళ్ళీ తన కోడ్ రాసి సర్వర్లో డైరెక్ట్గా డైరెక్ట్గా ఇక్కడికి మూవ్ చేస్తారు. కోడ్ ఇక్కడికి వస్తుంది, మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ యాక్చువల్గా బిల్డ్ చేయాలి, మళ్ళీ స్కానింగ్ జరగాల, మళ్ళీ బిల్డ్ జరగాల, బిల్డ్ తీసుకెళ్ళి నెక్సెస్లో పెట్టాలి, నెక్సెస్ నుంచి డైరెక్ట్గా మళ్ళీ టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోకి మూవ్ చేయాలి. సరే ఇలా అయిపోయింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్టోరేజ్. నెక్సెస్ దిస్ ఈజ్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ స్టోరేజ్. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే సింపుల్గా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఏదైతే ఉందో వాళ్ళు ఇట్లా దిస్ ఇస్ వాట్ అంటే ఇక్కడ స్కానింగ్ జరుగుతుంది, దట్ ఈస్ కాల్డ్ సోనార్ క్యూబ్. ఓకే, దిస్ బిల్డింగ్ జరుగుతూ ఉంది, తర్వాత నెక్సెస్ రిపాజిటరీలోకి వెళ్తుంది, NEXES నెక్సెస్లో కూడా వెళ్తుంది. అంటే ఇక్కడ టేకింగ్ ద సోర్స్ కోడ్ ఫస్ట్, బిల్డింగ్ 2, బిల్డింగ్ కంబైనింగ్ కంప్రెసివ్, తర్వాత ఈ మూడు మళ్ళీ 4 ఏంది స్కానింగ్, మళ్ళీ స్కాన్ తర్వాత ఏంది 5, ఇక్కడ 5 స్టెప్లు. సో దీన్నే మనం ఏమంటాం అంటే బాస్ సిడి అంటాం. సిడి అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంట. అంతే, ఇక్కడ నుంచి అంటే సోర్స్ కోడ్ అంటే గిట్హబ్లో నుంచి డైరెక్ట్గా ఇది గిట్హబ్లో నుంచి డెవలపర్ కోడ్ పుష్ చేసిన తర్వాత దగ్గర నుంచి జరిగే ప్రాసెస్ నెక్సెస్లోకి వచ్చి పడిన దాకా మనం సిఏ అంటాం, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. అంటే డెవలపర్ కోడ్ రాస్తూనే ఉంటాడు, డెవాప్స్ ఇంజనీర్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. కంటిన్యూస్ అంటే మీనింగ్ అదే, కంటిన్యూగా ఇంటిగ్రేషన్ చేస్తూనే ఉంటాడు, ఇంటిగ్రేషన్. టోటల్గా సిఐ పార్టీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. బాగుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ కోసమే మనం టూల్ వాడతాం. ఆ టూల్ అంటే ఈ బిల్డ్ అయినా సోనార్ క్యూబ్లో అయినా ఈ నెక్సెస్లోకి పంపించడాలైనా ఆ తర్వాత టెస్టింగ్లోకి ఈ కోడ్ను మూవ్ చేయడానికైనా సరే టూల్ వాడతాం. ఆ టూల్ పేరే జెంకిన్స్ ఆర్ సర్కిల్ సిఐ ఆర్ బ్యాంబూ. ఇవన్నీ ఏంటి సార్, టూల్స్. అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే ఇక్కడ వరకు, ఇక్కడ నుంచి మళ్ళీ టెస్టింగ్ క్యూ ఎన్విరాన్మెంట్లోకి డిప్లాయ్ చేయాలి కదా, దాన్ని మనం సిడి కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అంటే నెక్సెస్లోకి వచ్చేంత వరకే, తర్వాత నుంచి సిడి అంటే ఏంది, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్. సో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, సిఐ అండ్ సిడి కంటిన్యూస్. ఇన్ ద సేమ్ ఫ్యాషన్ కంటిన్యూస్ టెస్టింగ్ ఆల్సో, కంటిన్యూస్ టెస్టింగ్. సో ఈ కంటిన్యూస్ టెస్టింగ్ టూల్ పేరే సెలీనియం. అంతే, దాన్ని ఇంకో భాషలో కంటిన్యూస్ టెస్టింగ్ టూల్ సెలీనియం. అట్లా అది వేరే స్టోరీ, నేను మాట్లాడతా. అలాగా కంటిన్యూస్ టెస్టింగ్, కంటిన్యూస్ డిప్లాయ్మెంట్, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై Jenkins. Jenkins, the powerful major tool in the IT industry, Jenkins, because this is a ఫ్రీగా వచ్చే టూల్ బాస్, ఫ్రీ టూల్ యాక్చువల్గా. సర్కిల్ సిఐ, బ్యాంబూ, ఇవన్నీ కూడా ఇవే. టోటల్గా చెప్పాలంటే వీటిని ఇంకో భాషలో సిఐసిడి పైప్ లైన్ అని కూడా అంటారు. దిస్ ఇస్ పైప్ లైన్.
ఇది పైప్ లైన్ ఉందా, ఎస్, ఇట్లా రాసి సిఏసిడి పైప్ లైన్ అంటే ఇదే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ బై స్టెప్ జరుగుతూ ఉంటుంది పైప్ లైన్. ఎస్, ఆ స్టెప్స్ అన్ని దాంట్లో ఉంటాయి. దాన్నే మనం సిఎస్సిడి పైప్ లైన్ కూడా అంటున్నారు. ఓకే, అది వేరే విషయం. దాని గురించి డిస్కషన్ చాలా ఎక్కువ ఉంది, దాన్ని చెప్తా నేను. సరే, ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలంటే ఈ సిఐసిడి, ఈ జెంకిన్స్ అనే టూల్ చాలా పవర్ఫుల్ టూల్ బాస్. దాంతో డెవాప్స్ ఇంజనీర్ వర్క్ చేస్తాడు. అట్ ద సేమ్ టైం ఈ టూల్స్ అన్ని ఇంటిగ్రేషన్ చేస్తూ ఉంటాడు. ఎలా జరుగుతాయి ఏంది అనేది నేను చాలా చక్కగా వివరిస్తా, అది వేరే విషయం. ఇలా జరుగుతుందని ఊహించుకో. అయితే ఇక్కడ మనకి ఎప్పుడైతే డెవలపర్ ఇక్కడ రాశాడో కోడ్ తన మిషన్లో రాసి వెంటనే అతను డైరెక్ట్గా యూనిట్ టెస్టింగ్, ఆ టెస్టింగ్ అది చేసుకొని వెంటనే గిట్ హబ్లో పుష్ చేశాడో, అంటే గిట్ హబ్లోకి 9:30కి పుష్ చేశాడు. 9:30కి ఎప్పుడైతే పుష్ చేశాడో 9:32 ఆర్ 9:35 కల్లా వెంటనే ఇదంతా జరిగిపోయి టెస్టింగ్ ఎన్విరాన్మెంట్లోకి వచ్చి పడాలి అంతే. అరే, ఒక్క సెకండ్లోనే 1 మినిట్లోనే మొత్తం జరిగిపోవాలా? అరే ఏం సార్, అంతే కదా. ఈ టూల్స్ అన్ని ఆటోమేషన్ టూల్స్ కాబట్టి. సో బిల్డ్ చేయడానికి ఎస్ మ్యావెన్ ఉపయోగిస్తాం, ఎస్ స్కానింగ్ చేసే సోనార్ క్యూబ్ ఉపయోగిస్తాం, ఎస్ డైరెక్ట్గా అర్థమైందా. మరి జెంకిన్స్ ఉపయోగిస్తాం, ఇవన్నీ టూల్సే మొత్తం. ఈ టూల్స్ అన్ని ఉపయోగించి ఈ ప్రాసెస్ అంతా చేస్తున్నాం. 9:30కి కోడ్ రాస్తే 9:31 కల్లా దాని రిజల్ట్ కూడా తెలిసిపోతుంది. టెస్టింగ్లో ఇది ప్రాబ్లం వచ్చింది అంటే టీం అంతా రెడీగా ఉంటుంది. యాక్చువల్గా ఈ టెస్టింగ్లో ఈ ప్రాబ్లం వచ్చింది చూసుకోరా బాబు అంటే 9:32 కల్లా హే డెవలపర్ యూ హ్యావ్ డన్ సో మెనీ మిస్టేక్స్, ప్లీజ్ చెక్ వన్స్ అని చెప్పేసి. అరే అడిగి వాడు నిద్రపోవడం కాదు కదా, కాసేపు కనీసం వేరే వేరే కబుర్లు చెప్పుకోవడానికి కూడా టైం ఉండదు. దిస్ ఈజ్ కాల్డ్ డెవాప్స్. అందువల్ల ప్రాసెస్ అనేది ఫాస్ట్గా జరుగుతుంది. అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫాలోయింగ్ డెవాప్స్ లేకపోతే డెవలపర్ 5-6 గంటలు వెయిట్ చేయాలి. 5-6 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఆ డెవలపరు ఎస్ ఖాళీగా ఉండడు కదా, మేనేజర్ వస్తాయి, డెవలపర్ ఏం చేస్తున్నావు, ఏం లేదు వర్క్, అయితే ఈ టాస్క్ చేయి, దీన్ని కోడ్ రాయి అంటాడు వాడు. మళ్ళీ ఈ కోడ్ ఇతను రాసే లోపల ఈ రిజల్ట్ అప్పుడు వస్తాయి 6 గంటల తర్వాత. ఆ రిజల్ట్ తీసుకొచ్చి ఈ డెవలపర్కి ఇచ్చామనుకోడు, పిచ్చి పట్టిదే, ఇందాక నేను రాసిన కోడ్ రిజల్ట్ కదా, నేను దాన్ని చెక్ చేయమంటావా ఇప్పుడు కోడ్ రాయమంటావా అంటాడు డెవలపర్. ఇది మిస్టేక్, ప్రాబ్లం వస్తుంది గతంలో, అంటే ఓల్డెన్ డేస్లో. ఇప్పుడు ఇది ఆటోమేషన్ లేనప్పుడు. ఇప్పుడు ఆటోమేషన్ వచ్చింది. డెవలపర్ ప్లీజ్ డోంట్ వేస్ట్ యువర్ వాల్యుబుల్ టైం, ప్లీజ్ చెక్ ద రిజల్ట్స్ అంటున్నారు. ఎస్, గతంలో అయితే అట్లా కాదు. ఇక గతంలో కోడ్ పుష్ చేసాడు, అయిపోయింది కదా, తర్వాత నెక్స్ట్ రేపు చూద్దాంలే, ఇక లేదు అవకాశం. ఇక రేపు వచ్చిన తర్వాత రిజల్ట్ చూస్తే నిన్న రాసిన కోడ్కి రేపు రిజల్ట్ చూసేసరికి అతనికి అర్థం కాదు. మళ్ళీ ఆ కోడ్ని మళ్ళీ అతను చెక్ చేసుకునే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. మళ్ళీ అంటే డెవలప్మెంట్ టైం ఎక్కువ అవుతుంది, ఇక్కడ టెస్టింగ్ టైం ఇంకా ఎక్కువైపోతుంది. ఎందుకంటే టెస్టింగ్లో జరిగిన తర్వాతే కదా మనం డైరెక్ట్గా కంప్లీట్గా దీన్ని ప్రొడక్షన్లోకి మూవ్ చేయాల్సేది. అసలు టెస్టింగ్ లేట్ అవుతుంది, డెవలప్మెంట్ లేట్ అవుతుంది బికాస్ ఆఫ్ మాన్యువల్ ప్రొసీజర్. అందుకోసం డెవాప్స్ అని దించారు. డెవాప్స్లో ఉన్న టూల్స్ దిగినాయి. ఎస్, అప్పుడు ఈ డెవాప్స్ టూల్స్ ఉపయోగించి ఈ డెవాప్స్లో ఉన్న ప్రతి టూల్ ఆటోమేషన్ టూల్ కాబట్టి ఇక్కడ కోడ్ ఎప్పుడైతే నువ్వు పుష్ చేసావో తీసుకొని ఆ కోడ్ని డైరెక్ట్ అటాక్ టెస్టింగ్లోకి మూవ్. అంటే ఈ ప్రొసీజర్ అంతా చేయడానికి ఎస్ మనం స్క్రిప్టింగ్ వాడతామని మీకు తెలుసు ఈజీగా. అది లైన్ బై లైన్ కొంత రాసుకుంటాం. స్క్రిప్టింగ్, కోడింగ్ కాదు అది. కోడింగ్ రాసేది ఒక వ్యక్తి కంపెనీలో డెవలపర్, అంతే. నువ్వు కాదు మిత్రమా, నువ్వు స్క్రిప్టింగ్ రాస్తావు అంతే. ఎస్, అది ఎలా రాస్తారు ఏందనేది నేను చేస్తాను. జెంకిన్సే తన ఓన్ స్క్రిప్ట్ ఉంది, ఓన్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఫాలో అయింది, దాని పేరే గ్రూవీ. ఎస్, వెరీ వెరీ సింపుల్. ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్, ఎనీబడి కెన్ అండర్స్టాండ్, ఈవెన్ 10th క్లాస్ స్టూడెంట్స్ ఆల్సో కెన్ అండర్స్టాండ్ గ్రూవీ స్క్రిప్టింగ్. ఏముండదు, అన్ని సింపుల్గా ఉంటాయి. సరే, దాని కూడా దానికి పక్కన పెడితే ఇప్పుడు యాక్చువల్గా అరే సార్ ఇప్పుడు మాకు డెవలపర్ కోడ్ రాశాడు, అతను డైరెక్ట్గా గిట్ హబ్లోకి 9:30కి పుష్ చేశాడు సార్. పుష్ చేసిన వెంటనే నాకెట్లా తెలిసిద్ది, అది ఇక్కడ టాస్క్. ఎస్, ఇదంతా ఆటోమేషన్ జరగాలి. అంటే ఇక్కడ జరగాల్సింది ఏంటంటే వర్క్ని ఆటోమేట్ చేయాలి. వర్క్ని అంటే ఇక్కడ మనం ఏమని పిలుస్తామంటే బాస్ చూడండి, ఈ వర్క్ ఇదంతా నేను చెప్పిందంతా వర్క్ అనుకుంటే ఈ వర్క్ అంతా ఆటోమేట్ జరగాల.
ఈ వర్క్ మొత్తం ఆటోమేటిక్గా జరగాలి. ఈ వర్క్ అంతా, ఈ ప్రాసెస్ అంతా ఆటోమేటిక్గా జరగాలి. ఎప్పుడు? యాజ్ సూన్ యాజ్ ద డెవలపర్ పుష్ ద కోడ్ ఇంటూ గిట్హబ్ రిపాజిటరీ, వెంటనే తీసుకోవాలా, వెంటనే బిల్డ్ చేయాలి, వెంటనే స్కాన్ చేయాలి, వెంటనే బిల్డ్ ఫైల్ని నెక్సెస్లో, వెంటనే మళ్ళీ దాన్ని క్యూఏ ఎన్విరాన్మెంట్లో, వెంటనే క్యూఏ టెస్టింగ్ అయిపోయిన వెంటనే మళ్ళీ రిజల్ట్ రావాలి. ఇది నా టాస్క్. వెంటనే జరిగిపోవాలి ఇదంతా. సో వెంటనే జరిగిపోవాలంటే ఈ టాస్క్ అంతా ఆటోమేషన్ అవ్వాలి. టాస్క్ అంటున్నా. సో అంటే ఎట్లా చెప్తారు సార్ మీరు? దీన్ని వర్క్ అంటారు జనరల్గా. ఇదేంటిది? వర్క్. నేను చెప్పిందంతా వర్క్. ఈ వర్క్నే ఇంకో భాషలో ఏమంటామంటే టాస్క్ అంటాం. టాస్క్. అయితే ఈ వర్క్నే మనం టాస్క్ అంటున్నాం. ఓకే, ఈ టాస్క్నే మనం ఇంకో భాషలో ఏమంటామంటే ఫ్రెండ్స్, జాబ్. ఓకే, జాబ్ అంటారు దాన్ని. ఎస్ ఎస్. అంటే వీ కెన్ ఎగ్జిక్యూట్ దిస్ జాబ్. ఓకే, ఎ పర్టికులర్ టైం, పర్టికులర్ డేట్, పర్టికులర్ మంత్, ఎప్పుడైనా సరే. అంటే ప్రతి 2 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకో, 2 మినిట్స్కో, ప్రతి నిమిషానికి ఒకసారి చెక్ చేసుకో అంటే చాలు. ఇది ఈ జాబ్లో రాసి పెడితే చాలు, అది వెళ్ళి మొత్తాన్ని చెక్ చేసి పడేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కోడ్ వచ్చిందో దాన్ని పికప్ చేసుకొని ఈ పని అంతా చేసి పెడతా ఉంటుంది. 2 మినిట్సా, 3 మినిట్సా, 4 మినిట్సా? ఎస్ ఎస్. అట్లా. అంటే సింపుల్గా చెప్పాలంటే, ఇఫ్ యూ ప్రొవైడ్ ద టైమ్ ఫర్ దిస్ జాబ్, ఇఫ్ యూ సెట్ ద టైమ్ ఫర్ దిస్ జాబ్, ద జాబ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆన్ ఎ పర్టికులర్ టైం. పర్టికులర్ టైంలో అమ్మా, డెవలపర్ ఎప్పుడు కోడ్ రాసి పుష్ చేస్తాడో తెలియదు, ప్రతి నిమిషానికి ఒకసారి చెక్ చేసుకోపోండి. ఎస్, అది మనం రాయాలి. ఓకే ఓకే, ఎస్ ఎస్, అది మనం రాయాలా. ఇక్కడ రాయాలి, ఇక్కడ రాస్తాం ఇన్స్ట్రక్షన్ రూపంలో. ఆ ఇన్స్ట్రక్షన్స్ డైరెక్ట్గా ఆ కోడ్ని చెక్ చేస్తూ ఉంటుంది. అట్లా అనమాట. చెకింగ్ 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 చెకింగ్. ఇట్లా ఇది జాబ్ యాక్చువల్గా చెప్పాలంటే. ఇఫ్ యూ ప్రొవైడ్ ద టైమ్ ఫర్ ఏ జాబ్, ఇఫ్ యూ సెట్ ద టైమ్ ఫర్ ఏ జాబ్, ఓకే, దెన్ ద జాబ్ విల్ బి అప్డేటెడ్, ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికలీ. ఎస్, యాజ్ ఫర్ యువర్ టైం, నీ టైం ప్రకారంగా, అకార్డింగ్ టు యువర్ టైం. ఎస్, నీ టైం ప్రకారంగా. ఇదంతా ఎవరు ఇస్తారు సార్? మీకు మేనేజర్ చెప్తారు. ఈ టైంలో ఇలాంటివన్నీ ఎగ్జిక్యూషన్ జరగాలి, ఈ టైంలో ఇలాంటి వర్క్ జరగాలి, చెయ్యండి అంటారు. అది నువ్వు చేయటం అంతే. దిస్ ఈజ్ యువర్ టాస్క్. ఓకే, సరే సార్, ఇప్పుడు ఆటోమేటిక్గా జరుగుతాయా? ఇవన్నీ ఆటోమేటిక్గా జరుగుతాయి. ఎస్ ఎస్, ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటాయి. సరే, ఇప్పుడు యాక్చువల్గా ఇలాగ మీరు ఆటోమేషన్, వర్క్ అంటే టాస్క్, టాస్క్ అంటే జాబ్, టాస్క్ జాబ్ను మనం ఆటోమేషన్ చేస్తున్నాం. జాబ్ ఆటోమేషన్, జాబ్ ఆటోమేషన్. ఎస్ ఎస్, జాబ్ ఆటోమేషన్. ఓకే, సరే సార్, బాగానే ఉంది. అదంతా గొడవ పక్కన పెడితే, ఇప్పుడు ఆటోమేషన్ అంటే అర్థమైంది. అంటే మాన్యువల్ ప్రొసీజర్ లేదా దీంట్లో లేదు, ఇక నో మాన్యువల్ ఇంటర్వెన్షన్, నో మాన్యువల్ ప్రొసీజర్. ఓకే సార్, ఇది ఒక స్థాయి అయితే, అదొక సినారియో 1గా తీసుకోండి దాన్ని. ఇప్పుడు సినారియో 2 చూడండి. యాక్చువల్గా దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బాస్. ఇది నువ్వు వినలేదంటే ఇక నువ్వు వేస్టే. ఎస్, వినలేదంటే వేస్ట్. ఇక ఇది నీకు అర్థం కాలేదంటే నువ్వు ఐటీకి పనికిరావు, నా ఉద్దేశం. యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ద ఐటీ. ఇంటికి పోయి డైరెక్ట్గా బిజినెస్ చేసుకోవటమే. ఇది నాకు నేనేం చెప్పలేను. ఎస్, ఇంత చక్కగా ఇంత తేలిగ్గా ఇక వేరే వాళ్ళు చెప్పలేరు కూడా, అది విషయం. ఓకే, అది ఆన్లైన్ ఆఫ్లైన్ ఏ లైన్ అయితే, ముందు నీ మైండ్ లైన్ సరిగా ఉంటే ఎక్సలెంట్గా ఉంటుంది, అంతే. సరే సార్, ఓకే. ఇప్పుడు యాక్చువల్గా రెండోది చెప్తా ఉన్నారు. రెండో సినారియో ఏంటి? రెండో సినారియో, రెండో సినారియో ఏంటి అంటే సింపుల్గా, సినారియో 1 అయిపోయింది. ఇప్పుడు సినారియో 2 అంటే ఏంటి అసలు అంటే, ఏంటంటే ఏం లేదు, సింపుల్గా నాకేం చెప్పాడంటే మేనేజరు, బాబు నువ్వేం లేదమ్మా. సో ఇక్కడ మనకి డేటా వస్తూ ఉంటుంది, ఇక్కడ డేటా వస్తూ ఉంటుంది. ఎస్ ఎస్, దిస్ ఇస్ వాట్, ఇది డిపాజిట్ అమ్మా, ఇది డిపాజిట్. ఈ డిపాజిట్ అనేది ఎలా వస్తుంటుందో తెలుసా? డిపాజిట్లు అనేది మనం 2 రకాలుగా వస్తుంటాయి మనకి. ఎట్లా తెలుసా? ఒకటేమో ఎస్, మార్నింగ్ 10 గంటల నుంచి, ఎస్, ఒకటి మార్నింగ్ 10 గంటల నుంచి 4 4 తడితే డోంట్ కమ్ ఇన్ సైడ్, ప్లీజ్ గో అవుట్ అంటాడు వాడు వెంటనే. ఎస్, ఒక పర్సన్ అసలు నిన్ను చాలా కోపపడతాడు. 10 గంటల నుంచి 4 గంటల వరకే అవకాశం నీకు, అంతే డిపాజిట్. అది దిస్ ఈజ్ బ్యాంక్ ఎన్విరాన్మెంట్, బ్యాంక్ లొకేషన్. ఇవన్నీ ఇబ్బందులు పడలేక అందరూ ఏం చేస్తున్నారు, బ్యాంక్ కాదు బాబు అని సిడిఎంకి వెళ్తారు. సిడిఎం కేంద్రాలు అంటే ఏంది? క్యాష్ డిపాజిట్ మిషన్. డైరెక్ట్గా ఏటీఎం సెంటర్లోనే ఈ మిషన్ ఉంటాయి. నువ్వు డిపాజిట్ అనేది 2 రకాలమ్మా. ఫస్ట్ ఈ సైడ్ వెళ్ళి డిపాజిట్ చేసుకో, లేదా ఈ సైడ్ వెళ్ళి డిపాజిట్ చేసుకో, ఎట్లయినా చేసుకో. అదే సార్, మా ఫ్రెండ్ ఎక్కడో మీ సేవా సెంటర్ ఉందంట, అక్కడ కూడా చేస్తారంటే, అది కూడా అనుకోమ్మా, ఏం ప్రాబ్లం లే, అది అనుకో.
అది థర్డ్ పార్టీ యూజింగ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్. యూజింగ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ వీ కెన్ ఆల్సో డిపాజిట్ ద మనీ. అంటే ఏ రూపంలో అయినా సరే, అది 1 2 3 నువ్వు ఏదైనా తీసుకో, కానీ రీచ్ అవ్వాల్సింది ఏంది? బ్యాంక్ సర్వర్కే కదా. ఎస్ ఎస్ రీచ్ అవ్వాల్సింది బ్యాంక్ సర్వర్. ఎస్, ద డేటా విల్ బి స్టోరింగ్ ఇన్సైడ్ అవర్ బ్యాంక్. ఆ సర్వర్లో కూడా ఎక్కడ? డిస్క్, ఇన్సైడ్ అవర్ డిస్క్. ఎస్ ఎస్ ఇన్సైడ్ అవర్ డిస్క్లో స్టోర్ అవుతా ఉంటుంది. సరే, ఇక నేను యాక్చువల్గా మిత్రమా, మీకు డీబీ అంటే ఏంటి, డిబిఎంఎస్ అంటే ఏంటి, అసలు ఫ్రంట్ ఎండ్ అంటే ఏంది, అసలు బ్యాక్ ఎండ్ అంటే ఏంది, అసలు ఫ్రంట్ ఎండ్కి బ్యాక్ ఎండ్కి సంబంధం ఎట్లా, అసలు కొంతమంది ఊరికి అప్లికేషన్ సర్వర్ అని తెగోలు చేస్తుంటారు. అప్లికేషన్ సర్వర్ అంటే ఏంది, డీబీ అంటే ఏంది, డిబిఎంఎస్ అంటే ఏంది, అప్లికేషన్ సర్వర్ అంటే ఏంది, బ్యాక్ ఎండ్ సర్వర్ అంటే ఏంది, ఫ్రంట్ ఎండ్ సర్వర్ అంటే ఏంది. ఆ తర్వాత ఇదే కాకుండా అసలు సింపుల్గా ఫ్రంట్ ఎండ్ నడవాలంటే ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలి, బ్యాక్ ఎండ్ నడవాలంటే ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలి, అసలు డీబీ సర్వర్ నడవాలంటే ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలి. ఇదంతా పక్కన పెడితే కొంతమంది ఎస్క్యూఎల్ అంటారు, కొంతమంది ఏమో మైఎస్క్యూఎల్ అంటున్నారు, కొంతమంది మాంగో డీబీ, కొంతమంది డైనమో డీబీ, కొంతమంది కసాండ్రా, కొంతమంది ఆరోరా, కొంతమంది DB2, కొంతమంది ఒరాకిల్, కొంతమంది ఎస్క్యూఎల్ సర్వర్, ఇవన్నీ అంటూ ఉంటారు కదా. ఎస్, వీటన్నిటి గురించిన ఎక్సలెంట్ డిస్కషను 2 జనవరిలో జరిగింది. ఇప్పుడు కాదు, 2 జనవరిలో మీరు క్లాస్ మిస్ అవ్వకుండా రాగలిగితే అక్కడి నుంచి మంచి డిస్కషన్ జరిగింది. అదంతా ఈ డిస్కషన్. కాబట్టి ఇప్పుడు డిస్క్ డీబీ అని చెప్తానని వేరే ఆలోచన చేయకుండా, అది 2 జనవరి రోజు జరిగింది, ఇప్పుడు కాదు, 2 జనవరి. సరే, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ డిస్క్లో డేటా స్టోర్ అవుతుంది, అంతే, సింపుల్. ఓకే, డేటా స్టోర్ అవుతుంది సార్, అవుతుంది, అంతే అనుకోవాలి. ఆ సర్వర్లో ఉన్న డిస్క్లో డేటా స్టోర్ అవుతుంది. బట్ ఆ సర్వర్లో ఉన్న ఆ డిస్క్లో ఉన్న డేటా అనేది వస్తూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చెప్పారు తెలుసా బాబు, ఈ డేటా అంతా కూడా ఈ సర్వర్లోకి వస్తుంది కదా, స్టాండ్ బై సర్వర్ ఉందమ్మా. ఏం సర్వర్ అది? స్టాండ్ బై సర్వర్, బ్యాకప్ సర్వర్ ఉంది. డైరెక్ట్గా ఇక్కడికి వచ్చే డేటా అంతా ఇలా మళ్ళీ ఈ సర్వర్లోకి మూవ్ కావాలమ్మా అన్నారు. ఈ సర్వర్లోకి కాఫీ కావాలి, ఈ సర్వర్లోకి బ్యాకప్ కావాలి, బ్యాకప్ కాఫీ కావాలి. అంటే ఎప్పుడుకోసారి చెప్పలేము, ప్రతి నిమిషానికి ఒకసారా, ప్రతి 5 నిమిషాలకు ఒకసారా, ప్రతి 1 అవర్కి ఒకసారా, ప్రతి వీక్కి ఒకసారా, ప్రతి మంత్కి ఒకసారా, అసలు ప్రతి ఇయర్కి ఒకసారా, ఎట్లా ఉంటాయి బ్యాకప్స్? ఇయర్లీ బ్యాకప్స్, మంత్లీ బ్యాకప్స్, అవర్లీ బ్యాకప్స్, మినిట్స్ బ్యాకప్స్, ఇలా. అంటే ఈ విధంగా మనకి బ్యాకప్స్ తీసుకుంటూ ఉండాలి. అంటే ఈ బ్యాకప్స్ అనేది ఎలా తీసుకోవాలా? మనతో సంబంధం లేకుండా ఆటోమేటిక్గా బ్యాకప్ జరగాల. ఓకే, ఇప్పుడు చెప్పాను నేను. ఒక పని జరగాలి, పని అంటే ఏంది? వర్క్ అంటే ఏంది? టాస్క్ అంటే ఏంది? జాబ్. ఈ జాబ్ అర్థమైందా? వర్క్, టాస్క్, జాబ్ ఏదైనా ఒకటి. దిస్ జాబ్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికలీ. యాజ్ ఫర్ యువర్ స్పెసిఫైడ్ టైం పీరియడ్. ఆ టైం అనేది నువ్వు మంత్లీనా, నువ్వు డైలీనా, నువ్వు వీక్లీనా, నువ్వు అవర్లీనా, లేదా నువ్వు ఇయర్లీనా, అవర్ బేసిస్, మినిట్ టు మినిట్ బేసిస్. అంటే యాజ్ పర్ ద రిక్వైర్మెంట్, వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి. లేదా కొంతమంది అంటారు, లేదమ్మా ప్రతి సాటర్డే, ప్రతి ఫ్రైడే జరగాల, ప్రతి సాటర్డే జరగాల, ఇట్లా ప్రతి సండే జరగాల, మళ్ళీ ఇట్లా కూడా ఉంటుంది అవకాశం. ఎవ్రీ సండే, ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సాటర్డే, ఇట్లా కొంతమంది. కొంతమంది ఇట్లా. ఓకే, అట్లాగా సార్, అవును. మరి సండే, ఫ్రైడే, సాటర్డే, ఇట్లా కూడా ఉంటాయి. అంటే ఇదంతా ఆటోమేటిక్గా మనకు సంబంధం లేకుండా జరగాలి. మనం ఆఫీస్లో ఉండము, మనం ఏం రాస్తాం, మనం ఒక స్టెప్స్ రాస్తే చాలు, మనం కొన్ని స్టెప్స్ రాస్తే చాలు. ఆ స్టెప్స్ మొత్తాన్ని ఆటోమేట్ చేసి పడేస్తాం. దాన్నే మనం జాబ్ ఆటోమేషన్ అని పిలుస్తున్నాం. అక్కడ ఇందాక నేను చెప్పిన దాంట్లో అక్కడ ఆటోమేషన్ కనపడుతుంది, ఇక్కడ నేను చెప్పిన వాటిలో కూడా ఆటోమేషన్ కనపడుతూ ఉంది. దిస్ ఇస్ పాసిబుల్ విత్ ఆటోమేషన్. ఈ ఆటోమేషన్ లేకపోతే మనం పని చేయలేము బాస్. సరే, ఈ ఆటోమేషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఏంటి అని చూస్తే, ఫ్రెండ్స్, ఈ ఆటోమేషన్ మనం ఎలా అర్థం చేసుకోవాలా?
అసలు నాకున్న నాలెడ్జ్కి ఈ ఆటోమేషన్లో ఇవన్నీ చేయటం ఎస్ వస్తుందా? అయితే ఫ్రెండ్స్ మీరు యాక్చువల్గా అంటే నేను ఇదే ఆటోమేషన్ని డైరెక్ట్గా జెంకిన్స్ సిఐసిడి టూల్, ఓకే, డెవాప్స్లో నేను ఉపయోగిస్తాను. ఆ జెంకిన్స్ ఉపయోగించేటప్పుడు ఎస్ మనకి ఆ జాబ్ని షెడ్యూల్ చేయటం, జాబ్ని షెడ్యూల్ చేయటం అంటే ఆ టాస్క్ని షెడ్యూల్ చేయటం అనేది వస్తుంది. నేను అక్కడ అది నేర్పిస్తాను. ఇందాక నేను చెప్పాను కదా, ఫస్ట్ సినారియో మొత్తం విల్ బి కవర్డ్ ఇన్ డెవాప్స్. ఇక్కడ కాదు, అది ఫస్ట్ సినారియో విల్ బి కవర్డ్ ఇన్ డెవాప్స్. డెవాప్స్లో ఎక్కడ కవర్ అయింది నీకు? జెంకిన్స్ అప్పుడు కవర్ అయింది, ఆ టూల్ చెప్పేటప్పుడు కవర్ అయింది. మరి ఇప్పుడు ఎందుకు చెప్పారు మీరు? అంటే ఆటోమేషన్ అంటే ఇట్లా ఉంటుంది, జాబ్ ఆటోమేషన్ ఇట్లా ఉంటుంది అని చెప్పడానికి నేను ట్రై చేస్తాను. అదొక సినారియోకి తీసుకున్నా, ఇదొక సినారియోకి తీసుకున్నా. ఎస్, నువ్వు డేటాని బ్యాకప్ చేసుకుంటే ఆటోమేషనే, అక్కడ ఎస్ టాస్క్ కూడా ఆటోమేషన్, అక్కడ ఆ టాస్క్ కూడా ఆటోమేషన్. రెండు టాస్క్లే, రెండు జాబ్లే, అవన్నీ కూడా ఆటోమేషన్ జరుగుతూ ఉంటాయి. అప్పుడు సరే, అప్పుడు కొంత నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. ఎస్ ఎస్, అప్పుడు కొంత నాలెడ్జ్ మీకు ఉపయోగపడుతుంది. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఇదంతా లైనెక్స్లోనేనా? ఇది మొత్తం లైనెక్స్ ప్లాట్ఫామ్లోనే జరుగుతూ ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి వర్క్, ఎవ్రీథింగ్ విల్ బి ఎస్ ఆన్ లైనెక్స్ మిషన్ బాస్. మొత్తం లైనెక్స్ ప్లాట్ఫామ్, మొత్తం లైనెక్స్ ప్లాట్ఫామ్లో జరుగుతాను. ఓకే ఓకే. సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా ఈ లైనెక్స్ ప్లాట్ఫామ్లో జరగటానికి ఎలా జరుగుతుంది ఏంది అసలు? అసలు జాబ్ని మనం షెడ్యూల్ చేయడానికి లైనెక్స్లో ఏముంది? ఓకే, లైనెక్స్లో ఏముందంటే జాబ్ను షెడ్యూల్ చేయడానికి లైనెక్స్లో బాస్ ఒక ఒక కమాండ్ అనుకో, ఒక యూటిలిటీ అనుకో, ఒక యూటిలిటీ, ఒక కమాండ్ ఎస్ ఏదైనా అనుకో నువ్వు, దాని పేరే ఎస్ సిఆర్ఓఎన్ ఫ్రమ్ ట్యాబ్, సిఆర్ఓఎన్ ఫ్రమ్ ట్యాబ్. ఎస్ ఎస్, ఓకే ఓకే. ఇట్ ఈస్ యూజింగ్ ఫర్ టు is implement job automation. To implement the job automation, we use cron tab, is a powerful utility in Linux for scheduling and automating the task. ఓకే, ఎస్ ఎస్. అంటే ఇప్పుడు జనరల్గా ఏంది అసలు ఆ టాస్క్ అంటే ఏంది? ఏమైనా అంటే ఏం లేదు బాస్, మనం కొన్ని స్టెప్స్ రాస్తాం ఇక్కడ అంతే. కొన్ని స్టెప్స్, ద స్టెప్స్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆటోమేటికలీ, అదే అంతే జరిగేది అది. At a specified time period, specified time, yes yes, specified date, specified month, specified week, specified year ఇట్లా మంత్, వీక్, డేట్, ఇయర్, వీక్ ఏదైనా సరే. ఓకే, అట్ ద సేమ్ టైం ఎస్ ఫ్రెండ్స్, అట్ ద సేమ్ టైం ఎస్ ఇలాగా మనకి ఎస్ కొన్ని సందర్భాల్లో మనం సాఫ్ట్వేర్స్ని అప్డేట్ చేయాలి. కొన్ని సందర్భాలు చెప్పాం కదా, వర్షన్స్ అప్గ్రేడేషన్ అవన్నిటికి కూడా దీన్ని ఉపయోగిస్తాం. అంటే అప్గ్రేడేట్స్ కోసం, అప్డేట్స్ కోసం, అంటే ఏదైనా సరే. తర్వాత బ్యాకప్స్ కోసం ఎస్ మనం ఇక్కడ ఉపయోగిస్తాం లైనెక్స్లో. ఎస్ ఎస్, అంటే ఇది మేము లైనెక్స్ అనుకోవాలా లేదా వేరే లైనెక్స్ అనుకోండి, బట్ ఇదే నాలెడ్జ్ అక్కడ ఉపయోగపడుద్ది, ఎక్కడంటే వెబ్స్లో. ఎస్, ఓకే, కంప్లీట్గా అక్కడ ఉపయోగపడుతుంది. సరే, అది పక్కన పెడితే ఇప్పుడు సార్ మాకు ఈ లైనెక్స్ మిషన్లో ఈ యూటిలిటీ ఉపయోగించి మీరు ఎస్ ఆటోమేషన్ చేస్తూ అంటున్నారు, బ్యాకప్ తీయొచ్చు అంటున్నారు, లేదా ఇవి మాకు డైరెక్ట్గా వస్తాయా? వస్తాయి. అయితే ఇక్కడ మీరు ఈ క్రాన్ చాప్ అనేది యూటిలిటీ ఉపయోగించాలంటే మీరు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. కొన్ని విషయాలు అంటే ఏంది? మీరు యాక్చువల్గా మీరు వీక్లీ బ్యాకప్ తీసుకుంటారా? ఓకే, తర్వాత మంత్లీ బ్యాకప్ తీసుకుంటారా? లేదా డైలీ తీసుకుంటారా? డైలీ తీసుకుంటారా? లేదా అవర్లు ప్రతి అవర్కి తీసుకుంటారా? లేదా ప్రతి మినిట్కి తీసుకుంటారా? ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 5 గంటలకు ఒకసారి, ప్రతి గంటకు ఒకసారి, ప్రతి నిమిషానికి ఒకసారి, ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 10 నిమిషాలకు ఒకసారి, ప్రతి 15 నిమిషాలకు ఒకసారి, ఇట్లా ప్రతిరోజు ఎవ్రీ డే, డైలీ అంటే ఎవ్రీ డే. అవర్స్ అంటే ఏంది? 5 గంటలకు ఒకసారి, 3 గంటలకు ఒకసారి, 2 గంటలకు ఒకసారి, అట్లా కాదు. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి, ప్రతి 10 ఇట్లా. ఓకే, మంత్లీ జనవరి, ప్రతి జనవరిలో, ప్రతి ఫిబ్రవరి, ఇట్లా. వీక్లీ అంటే ఏంది? వారాలు. ఏది? సండే, ప్రతి సండే తీసుకుంటారు ఇట్లా. అంటే ఇవన్నీ చెప్పాలా దానికి, అప్పుడు అది అర్థం చేసుకునేది. ఏది? ఇందాక మనం చెప్పిన రూన్ ట్యాబ్.
సో ఈ 5 1 2 3 4 5 ఫీల్డ్స్. ఎస్ 5 ఫీల్డ్స్ బాస్. ఈ 5 ఫీల్డ్స్ గురించి నువ్వు తెలుసుకోగలిగితే షెడ్యూలింగ్ ఈజీ అయింది. నువ్వు జాబ్ షెడ్యూలింగ్ చేయగలవు ఈజీగా. ఓకే, నువ్వు ఈజీగా చేయగలవు. అయితే మిత్రులారా మీరు గమనించండి, ఈజీగా నేను చెప్తాను దీన్ని. ఇక్కడ జాబ్ షెడ్యూలింగ్ చేయటానికి సంబంధించి అసలు మీకు ఈ క్రాన్ జాబ్ అనేది ఉపయోగపడింది అని చెప్పాను. ఓకే, ఇది ఏం చేసిద్దంటే మనం పూర్తి స్థాయిలో మనం ఇచ్చిన జాబులన్నీ షెడ్యూలింగ్ చేస్తూ ఉంటుంది. దీని పని అది. అయితే దానికి కొంచెం సమాచారం అందించాలి. అమ్మా ఇదిగో ప్రతి 5 నిమిషాలకు ఒకసారి దీన్ని చేయమంటే 5 నిమిషాలకు ఒకసారి చేసి పడేస్తూ ఉంటుంది. అమ్మ ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బ్యాకప్ తీసుకో ఇక్కడి నుంచి. ఇదేమో సోర్స్ అమ్మా, ఇదేమో టార్గెట్ అమ్మా. టార్గెట్ సోర్స్ ఇచ్చేస్తే చాలు దానికి. ప్రతి 10 నిమిషాలకు ఒకసారి బ్యాకప్ కొట్టేస్తూ ఉంటుంది. అంటే టార్గెట్ ఏంది? ఎక్కడికి బ్యాకప్ తీసుకోవాలి, సోర్స్ ఏంది, ఎక్కడి నుంచి తీసుకోవాలా, దీనికి చెప్పాలి. సోర్స్ ఏంది, టార్గెట్ ఏంది, ఎన్ని నిమిషాలకు ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి. లేదు నేను 10 నిమిషాలు కాదు 1 అవర్కి ఒకసారి. ఎస్ చెప్పాలా. అంటే నీదేందో చెప్పాలా. నువ్వు 1 అవర్కా, 2 అవర్స్కా, 3 అవర్స్కా, దట్ మీన్స్ వాట్, మనం ఏదైనా సరే దానికి చెప్పాలి. ఓకే సరే సార్, ఇప్పుడు అది పక్కన పెడితే మనం యాక్చువల్గా సార్ ఇప్పుడు వీటిని మనం ఎలా మాట్లాడతాం ఏంది అంటే ఏం లేదు మిత్రులారా. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి, వాడు ఏమి ఇచ్చాడంటే నేను చెప్పాను 5 ఫీల్డ్స్ అని. 5 ఫీల్డ్స్ అని చెప్పాను కదా. ఎస్ 5 ఫీల్డ్స్ అని చెప్పాను. ఈ 5 ఫీల్డ్స్లో 5 స్టార్లు బాస్. ఇవన్నీ 5 ఫీల్డ్స్ 5 స్టార్లు. సరే ఓకే అదేంటి, ఎట్లా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఈజీగా చెప్తాను, ఏం లేదు. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ స్టారు దేనికి కన్సిడర్ చేయాలా, రెండో స్టార్ దేన్ని కన్సిడర్ చేయాలనేది మనం నేర్చుకోవాలి. ఫస్ట్ స్టార్ దేన్ని కన్సిడర్ చేయాలా, రెండో స్టార్ దేన్ని కన్సిడర్ చేయాలా, అసలు ఫస్ట్ స్టార్ ఎందుకు, అసలు మధ్యలో స్టార్ ఎందుకు, అసలు లాస్ట్ స్టార్ ఎందుకు. ఇది మనం తెలుసుకోగలిగితే జాబ్ ఆటోమేషన్ తేలికైంది. అయితే ఈ ఫస్ట్ స్టారు అనేది దేనికి సంబంధించి అంటే మినిట్స్ నువ్వు మెన్షన్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేయాలి. మినిట్స్ కోసం ఈ స్టార్. ఇదేమో అవర్స్ కోసం ఈ స్టార్. అవర్స్. ఇదేమో ఇదేంటంటే మనకి యాక్చువల్గా డైలీ. ఇదేంటిది, ఇది మంత్లీ. అంటే దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ మంత్లీ. ఇది ఇక్కడ ఏంది ఏ వారం అంటే వీక్ అన్నమాట. ఏ వీక్ అంటే సండేనా, మండేనా, ఇలా అంటే ఇప్పుడు మీరు ఎలాగా చెప్తారు సార్ మాకు అర్థమయ్యేలాగా అంటే ఏం లేదు. యాక్చువల్గా మినిట్స్ అని ఉంది కదా. మినిట్స్ అంటే ఏంది అంటే ఇక్కడ మినిట్స్ మీకు తెలుసు ఎక్కడి నుంచి మొదలైంది. మినిట్స్ 0 నుంచి అంటే ఒక్క నిమిషం అంటే మనకి ఏంది ఫ్రెండ్స్, ఒక నిమిషం. 1 మినిట్ని మనం ఎలాగా చూస్తాం చెప్పండి. 60 seconds. 60 సెకండ్స్. ఓకే, అదే ఇప్పుడు అవర్స్ ఉంది. అవర్స్ మనం ఎలా చూస్తాం, 24 అవర్స్. ఓకే, 24 అవర్స్. ఇప్పుడు జనరల్గా మనకి డేస్ డైలీ అంటే డేస్ ఎన్ని ఉంటాయి మనకి జనరల్గా. ఒక్కొక్కసారి డేస్ ఒక నెలకి ఒకసారి 27 28 డేస్ ఉండొచ్చు, 29 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 31 ఉండొచ్చు. అవునా కదా డేస్. సరే మంత్స్ ఎన్ని ఉంటాయి? మంత్స్ ఖచ్చితంగా. మరి వారాలు ఎన్ని ఉంటాయి? వీక్స్. 7 days. అదే అంటే శనివారం, ఆదివారం, సోమవారం మొత్తం ఎంత 7 ఉంటుంది డేస్ వీక్. 7 అయినా సరే అనుకోండి 7. మరి వీటికి వాడిచ్చిన మోడల్ వేరు, మనం చెప్పే మోడల్ వేరు. యాక్చువల్ వాడిచ్చిన మోడల్ మనం ఫాలో అవ్వాలి. సార్ వాడేం మోడల్ ఇచ్చాడు అది చెప్పండి సార్. వాడేం మోడల్ ఇచ్చాడు ఏం లేదు. ఇప్పుడు జనరల్గా మనకి చూడండి ఇక్కడ 2 అవర్స్ ఉంది. ఇక్కడ 2 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నేను యాక్చువల్గా ఏం చెప్తానంటే బ్యాకప్ అనేది ఇదిగోండి ఇక్కడ సరే ఇక్కడ డైలీ జరగాల, లేకపోతే మంత్లీ జరగాల, వీక్లీ జరగాల, ప్రతి వారంలో జరగాల అనుకోండి.
ఇప్పుడు వాడేమి ఇచ్చాడంటే ఇక్కడ దీన్ని 0 పెట్టాం, ఇక్కడ 2 రాశాం, 2 ఇక్కడ 2 రాశాం, అవర్స్ ప్లేస్లో 2 రాశాను నేను, 2 అని రాశాను, ఇక్కడేమో 0 రాశాను, ఇది అంతే స్టార్లు రాశాం, మొత్తం స్టార్. మరి ఇప్పుడు స్టార్ ఉందంటే ఆల్ ద డేస్, ఆల్ ద మంత్స్, ఆల్ ద వీక్స్ అని అర్థం. అంటే ప్రతి వారంలో శనివారం అయినా ఆదివారం అయినా సోమవారం ప్రతిరోజు జరగాలి, ప్రతి నెలలో జరగాలి, ప్రతిరోజు జరగాలి, ఇట్లా అనుకోండి. స్టార్ అంటే అది గుర్తు, కొండ గుర్తు, ఆల్ ఆల్. మరి ఇక్కడ 0, 2 అని రాసా. ఇప్పుడు ఏం జరిగింది? మనం ఎన్ని నిమిషాలు ఇచ్చాం? In 2 hours. Every 2 hours. 0 మినిట్ ఇచ్చాం. అంటే ఇక్కడ ఎవ్రీడే జరగాలి. ఎప్పుడు అది 2 పెట్టాం కదా, ఇది అవర్ని సూచిస్తుంది. అర్థమైందా? కాబట్టి 2 ఎట్లా అలా కాకుండా మనం ఇంకొకసారి అంటే ఇట్ విల్ రన్ ద బ్యాకప్ స్క్రిప్ట్, ఇట్ విల్ రన్ ద స్క్రిప్ట్ యాక్చువల్గా. అట్లా కాకుండా నేను ఒక పని చేస్తాను. ఏం చేస్తానంటే ఇది చూడండి, యాక్చువల్గా మనకి చూడండి, స్టార్ ఇచ్చా. ఓకే, ఈ స్టార్ ఏంటంటే లాస్ట్లో ఎంఓఎన్ అని రాసా. ఎంఓఎన్ అంటే ఏంది ఫ్రెండ్స్? మండే. ఎంఓఎన్ అంటే ఏంది? మండే. Monday. సో ఇప్పుడు నెల ఏంది? ఇది డిసెంబర్. ఇదేంది? ఇది డిసెంబర్. నెల ఏమో డిసెంబరు, మండే. ఓకే, మరి ఏ డేట్లో? ఈరోజంతా 30. అర్థమైందా? ఏ డేట్లో? 30వ రోజు. అంటే ఏంది? 30వ తారీఖు, ఈ రోజే డిసెంబరు. ఈరోజు ఏం వారం? మండేనా? మండే కదా? Monday. సండేనా? మండేనే. Monday, sir. ఓకే, ఇప్పుడు ఏంది? ఇది మనకి డేట్ ఎంత? 30నే కదా, అవునా? Yes, sir. Sir. Okay. Yes, sir. ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ నేను ఇక్కడ ఎట్లాగంటే 18 ఇచ్చా. సారీ 18 కాదు, ఇప్పుడు 20 అని ఇచ్చా. 20 అని ఇచ్చా. 20 అని ఇచ్చా. ఇక్కడ వచ్చేసి స్టార్ అని ఇచ్చా. ఇప్పుడు దీన్ని చెప్పండి మీరు. మండే రోజు 8 o'clock జాబ్ రన్ అవుతుంది. మండే రోజు 8 o'clock, మళ్ళీ డేట్ కూడా ఇచ్చా నేను. అంటే ఈ అదే 30 December. 30 డిసెంబర్ మాత్రమే. పొరపాట్లు ఇది నాకు వేరేది ఉంటే వేరే, అంటే 30 డిసెంబర్లో ఇది రన్ అయింది. మరి ఇప్పుడు అంటే ఇక్కడ మనం 20 అని ఎందుకు ఇచ్చాం? 20 అంటే 24 hours format. 8 o'clock. ఎస్ 24 hours ఫార్మాట్. ఇప్పుడు 2 అని ఇస్తే 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎట్లా వస్తూ ఉంటుంది. ఇలా వచ్చి 20 వచ్చింది. 20 అంటే ఏంది? 8 అంతే. 8 ఫార్మాట్. అంటే నీకు ఏ టైంలో కావాలో ఆ టైం ఈ ఫార్మాట్ దానికి అందించాలా. అంటే ఈ ఫార్మాట్ ఎవరికి తెలుసు? దీనికి దీనికి తెలుసు, దీనికి అందిస్తాం. అమ్మా కాంట్రాక్ట్ దయచేసి చూసుకో, ఇదిగో ఈ టాస్క్ ఈ లోపల జరగాల. ఆ లోపల జరగాలంటే నా రూల్స్ ఇవి, ఈ రూల్స్ అన్ని నువ్వు ఫిలప్ చేసావా? చేశానమ్మా, చేస్తే చేసి పడేస్తా అంటారు. ఎవరు? ఇది. అంటే టోటల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి టేకెన్ కేర్ బై దిస్ కాంట్రాక్ట్. ఎస్ అంటే డైరెక్ట్గా ఇదే దానికి అర్థమైంది, ఈ టాస్కే దానికి అర్థమైంది. కాదని నువ్వు వేరేది రాసావా దానికి అర్థం కాదు. హూ ఆర్ యూ అనేది వెంటనే. అంటే ఆ విధంగా నువ్వు దీని గురించి కొంత తెలుసుకోవాలా, మీరు ఆల్రెడీ బ్యాకప్ తీసుకోవడానికి సింపుల్గా చెప్పాలంటే గతంలో మనం ఏం చెప్పాం? టార్ ఫైల్స్ చెప్పాం, బాగుంటుంది అది. టార్లో కూడా ఏం చెప్పాం ఫ్రెండ్స్? ఎక్స్జిప్ అనేది ఏంది? చాలా ఎక్సలెంట్గా ఉంటుంది, అవునా కాదా? ఎక్స్జిప్, బీజిప్, తర్వాత జీజిప్, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. జీజిప్ పైన, బీజిప్ పైన, ఎక్స్జిప్ పైన మనకి చాలా చక్కగా చాలా ఫైల్ సైజు కంప్రెస్ అవుతుంది. అదేంది, ఫైల్ కంప్రెషన్ అన్ని చేసేసాం. ఎస్, ఇప్పుడు దానిని మనం ఉపయోగించి మళ్ళీ దీన్ని ఈజీగా నేర్చుకోవచ్చు మిత్రులారా, డెడ్ ఈజీగా నేర్చుకోవచ్చు. అయితే ఇక్కడ విషయం వల్ల ఏంది అంటే నీకు జాబ్ ఆటోమేషన్ రావాలి అంటే నువ్వు కొంతవరకు మనకు ఏం తెలిసి ఉండాలని చెప్పాను? థియరీ తెలిసి ఉండాలా. థియరీ తెలియకుండా నువ్వు డైరెక్ట్గా వెళ్ళిపోయి అటాక్ అంటే హూ ఆర్ యూ అనేది, ఎందుకంటే అర్థం కాదు నీకు డైరెక్ట్గా. సరే,
సరే సార్, ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పింది బాగానే ఉంది సార్. మేము మిమ్మల్ని ఈజీగా అర్థం చేసుకోగలం. కానీ సార్, యాక్చువల్గా మా ఫ్రెండ్ యూఎస్లో ఉన్నాడు సార్. అతని టైం జోన్ వేరే. ఓకే, మరి మా ఫ్రెండ్ ఏమో ఇండియాలో ఉన్నాడు, అతని టైం జోన్ వేరే. ఓకే, మా ఫ్రెండ్ ఏమో లండన్లో ఉన్నాడు, అతని టైం జోన్ వేరే. మా ఫ్రెండ్ ఏమో పోయిట్లో ఉన్నాడు, అరే, మరి ఇలాంటి టైం జోన్స్ అన్ని వేరైనప్పుడు అసలు మీరు బ్యాకప్ ఏ టైంను ఫిక్స్ చేసుకొని తీస్తారు అసలు? ఇదేమో ఐటీ అంటే ఏంది, ఇట్స్ నాట్ ఓన్లీ ఫర్ ఏ స్టేట్స్, ఇట్స్ ఎంటైర్ ఫర్ గ్లోబ్. ప్రపంచంలో ఉన్న వాటన్నిటికీ మనం బ్యాకప్ తీసుకుంటాం. మనం ప్రాజెక్ట్లో పనిచేసేటప్పుడు ఏ జోన్లో ఎలాగ మనం పనిచేయాలో తెలియదు కదా. మరి ఇలాంటి సందర్భాల్లో అసలు నాకు అసలు ఇప్పుడు యాక్చువల్గా నాకు లైనెక్స్లో నేను ఉన్నాను, వర్క్ చేస్తున్నాను. ఈ లైనెక్స్లో నేను ఉన్నప్పుడు అసలు నాకు ఇప్పుడు ఏ టైంలో యుఎస్లో ఎంత టైం అయింది, యూకేలో ఎంత టైం అయింది, సింగపూర్లో ఎంత టైం అయింది, అర్థమైందా? తర్వాత వేరే వేరే కంట్రీస్లో, ఇండియాలో ఎంత టైం అయింది, ఇలాగా మొత్తం మనకి ఈ టైం గురించి మొత్తం తెలియాలి సార్. ఎట్లా? ఓకే, అప్పుడు వాడు అన్నాడు, లైనెక్స్ చాలా తెలివైనడు, చెప్పాను కదా. వాడు చాలా మంచిగా రాసుకున్నాడు. దానికోసం వాడు ఏం చేశాడు తెలుసా? ఒక కమాండ్ ఉంది, టైం డేట్ సిటిఎల్, ఓకే అని రాసి, లిస్ట్ అని రాసి, టైం జోన్స్ అని రాస్తే చాలు. టైం జోన్స్, లిస్ట్ టైం జోన్స్. ఇట్ విల్ లిస్ట్ అవుట్ ఆల్ ద టైం జోన్స్. సార్, ఈ లిస్ట్ అవుట్ అంటే ఇక్కడ ఈ ప్రపంచం గ్లోబ్లో ఉన్న టైలన్నీ మనకు అవును సార్. మనకి ఒకే టైం జోన్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఒకే టైం జోన్ని బయటికి తెచ్చుకోవాలి. వాడు గ్రెప్ ఉంది కదా, గ్రెప్. సో గ్రెప్ రాయి, గ్రెప్ అంటే దేని నుంచి నువ్వు తీసుకుంటావు? మనదేంది ఇండియా తీసుకో, వాళ్ళేంది యుఎస్ తీసుకో. నువ్వు ఆ టైం జోన్ కావాలంటే గ్రెప్ వాడు, ఇది కావాలంటే గ్రెప్, ఏదైనా సరే గ్రెప్తో వచ్చేస్తుంది కదా. అంటే టైం డేట్ సిటిఎల్, లిస్ట్ టైం జోన్స్, పక్కన గ్రఫ్ వాడి నీకు ఏది కావాలో అది అక్కడ మెన్షన్ చేయి, బయటికి దాక్కొని వచ్చేస్తుంది. ఆ టైం జోన్ వరకే డేట్ డిస్ప్లే అయింది. సార్, ఇప్పుడు యాక్చువల్గా మనకి అప్పుడప్పుడు మేము లైనెక్స్లో వర్క్ చేసేటప్పుడు మీరు యాక్చువల్గా క్లాస్ చెప్తున్నదేమో 8 గంటలప్పుడు క్లాస్ చెప్తారు. ఆ టైం ఏంటి సార్? 8 గంటల క్లాస్ అని 8 PM అని చూపించకుండా అక్కడ టైం ఎంత అంటే 3:30 చూపిస్తుంది, లేదా 2:30 చూపిస్తుంది. ఇట్లా ఏంటి సార్? ఆ టైం గురించి కూడా నేను చెప్తాను. ఆ టైం జోన్ ఏంది, ఈ టైం జోన్ ఏంది కూడా చెప్తాను. కొన్ని సందర్భాల్లో మీరు చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇప్పుడేమో సార్ క్లాస్ చెప్పేది 8 అయింది, ఆ టైం ఏమో వేరే టైం అని కనపడతా ఉంటుంది. అదేంది ఇదేంది అనేది కూడా నేను చెప్తా. ఫస్ట్ పాయింట్. సో ఇవన్నిటిని కూడా అసలు మనకి టైం జోన్స్ని ఎలా చెక్ చేయాలి, అసలు ఉన్న టైం జోన్ని ఎలా దీన్ని మనం మాడిఫై చేయగలమా? కెన్ వి మాడిఫై ద టైం జోన్? అకార్డింగ్ టు అవర్ కంట్రీ. మన కంట్రీని బట్టి మన సర్వర్లో ఉన్న టైం జోన్ని మనం మార్చొచ్చా? ఎలా చేయాలి? హౌ టు చేంజ్, హౌ టు గెట్ మై టైం జోన్స్, హౌ టు డిస్ప్లే ఆల్ ద టైం జోన్స్. ఓకే, ఇలా